అశ్విన్, అశ్విన్, ఏంటి మీ ఇంట్లోకి వెళ్ళినట్టు అలా వెళ్ళిపోతున్నావు? అయినా రాత్రి సమయంలో వచ్చావేంటి? ఆనందిని పిలువు. తనకి ఈ మధ్య ఒంట్లో బాగొట్టలేదు, పడుకుని ఉంటుంది. బాగానే ఉంటుంది. నేను వచ్చానని చెప్పండి. నువ్వేంటి ఇంత కోపంగా ఉన్నావు? అది నీకు అవసరమా? ఆనందిని పిలవమని చెప్పాను, పిలువు అంతే. ఏమైంది నీకు? తాగొచ్చావా? అంటే మహేష్ గారు లాగా. ఆనంది నువ్వు పిలుస్తావా లేకపోతే నేను లోపలికి వెళ్ళమంటావా? ఇలా చూడు అశ్విన్, రాత్రి సమయంలో ఈ హాస్టల్లో అమ్మాయిలు ఎవరిని కలవాలన్నా వార్డెన్ గారి పర్మిషన్ ఉండాలి. ఈ విషయం నీకు తెలుసు కదా, తెలిసి ఎలా మాట్లాడతావేంటి? అయితే వార్డెన్ గారిని పిలువు. లేరు, మేడం గారు పెళ్లికెళ్లారు, రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు రేపు రా అశ్విన్. ఏయ్, నీకు చెప్తే అర్థం కదా, నేను ఆనందితో మాట్లాడాలి. మిత్రా, ఆనంది, ఆనంది, అశ్విన్ వచ్చాడే ఇప్పుడా? అవునే, నీతో మాట్లాడాలని నిన్ను పిలవమని వాచ్మెన్ బాబాయ్ మీద అరుస్తున్నాడు. అరుస్తున్నాడా? అవునే, చూస్తే చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. వెళ్ళవే, వెళ్ళొకసారి పలకరించిరావే. అమ్మో, నేను వెళ్ళను. ఎందుకని? ఏమో, నేను వెళ్ళను అంతే. అశ్విన్, నీకిది పద్ధతి కాదు, రేపు రావచ్చు కదా, ఇంతలో ఏమవుతుంది? ఏమవుతుందంటే ఏం చెప్పను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అశ్విన్ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేను. అలా అని తల దించుకొని మాట్లాడితే ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు అని 1కి 10 సార్లు అడుగుతాడు. అలా అడిగితే నేను నోరు జారుతాను. జారితే నేను గర్భవతిని అని చెప్పాల్సి వస్తుంది. నా అశ్విన్కి ఈ విషయం తెలిస్తే తన గుండె ఆగిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళలేను. వెళ్ళేది లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఈ రోజు నేను ఆనందితో ఒక విషయం తేల్చుకోవాలి. అప్పటి వరకు ఇక నుంచి కదలేదే లేదు. తను రావాలి అంతే. అశ్విన్, నీ చెప్పేది విను, దయచేసి వెళ్ళిపో. ఆనంది వచ్చే వరకు నేను వెళ్ళనని చెప్పాను కదా, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళక తప్పేలా లేదే. నువ్వు వచ్చేదాకా వెళ్లేదే లేదని అశ్విన్ గేటు దగ్గర కూర్చున్నాడు. అవునే, కావాలంటే నువ్వే వచ్చి చూడు. నేను వెళ్ళను, తనని వెళ్ళిపోమని చెప్పు. అది కాదే. అయ్యో, ఏంటే అన్నీ తెలిసి కూడా నువ్వు కూడా నన్ను వెళ్ళమని అంటున్నావు. నేను ఎలా వెళ్ళగలను? తన ముందు నేను ఎలా నిలబడగలను? తనతో మనసు విప్పి ఎలా మాట్లాడగలను చెప్పు. నేను వెళ్ళలేనే, నన్ను క్షమించు, నేను వెళ్ళలేను. ఆనంది, ఇప్పుడు ఇదా ముఖ్యం. అశ్విన్తో ఒక్క మాట మాట్లాడి పంపించవే. తను ఎంత కోపంలో ఉన్నా ఒక్కసారి నిన్ను చూస్తే కూలైపోతాడు. ఇప్పుడు వెళ్ళి రేపు రా అశ్విన్ అని నువ్వు ఒక్క మాట చెప్తే మంత్రం వేసినట్టు వెళ్ళిపోతాడే. సరే, వెళ్ళుకులే, తనే లోపలికొస్తాడు. ఈ
విషయం కాస్త మేడం గారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. ఆనంది, ఒకసారి వచ్చి మాట్లాడవే. నేను ఈ పక్కనే ఉంటా కదా. నీకు ఒంట్లో బాలేదని చెప్పి వెంటనే వెనక్కి తీసుకొచ్చేస్తాగా. పదవే. అశ్విన్, నా మాట విని లేచి వెళ్ళిపో అశ్విన్. నేను లేవను, వెళ్ళను. ఆనంది రావాలి, నాతో మాట్లాడాలి, అప్పుడే నేను వెళ్ళాలి. అశ్విన్, నువ్వేంటిలా? నేను ఇలా ఇక్కడ కూర్చోవడానికి కారణం నువ్వే. సరే, రేపు మాట్లాడుకుందాం. వెళ్ళు అశ్విన్. కుదరదు, ఇప్పుడే మాట్లాడాలి. అంత ముఖ్యమైన విషయం ఏంటి? చెప్తాను. ఫోన్ చేస్తా, అప్పుడు చెప్పు. ఇప్పుడు వెళ్ళు. కుదరదు, ఇప్పుడే మాట్లాడాల్సిందే. నువ్వు ఇలా చేస్తే నేను అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్తాను. అత్తయ్య? అత్తయ్య? అత్తయ్య గారితో అయినా నువ్వు సరిగ్గా మాట్లాడుతున్నావా? రాత్రి సమయంలో ఇది పద్ధతి కాదు అశ్విన్. ఓహో, ఎన్నిసార్లు నేను ఇలాంటి సమయంలో రాలేదు? మనం గేట్ ముందు నిల్చుని మాట్లాడుకోలేదు? అప్పుడు వేరు అశ్విన్, ఇప్పుడు మేడం గారు ఉన్నారు. మేడంకి ఫోన్ చేసి ఆనందితో మాట్లాడి వెళ్తానని పర్మిషన్ తీసుకోమంటావా? అశ్విన్, అశ్విన్ వద్దు, నేనే వస్తాను. చెప్పు అశ్విన్, ఏంటి అంత ముఖ్యమైన విషయం? నీకేమైంది? ఒంట్లో బాలేదని నీకు తెలుసు కదా. ఒంట్లో బాగోలేకపోతే ప్రేమించిన వాడితో మాట్లాడరా?